ఎంత మన ఆదాయం ఎంత, మన అప్పులు ఎంత, మన ఖర్చు ఎంత చేసినాము, మన ఇదేంది, మన సంపద ఎట్లా సృష్టించుకున్నాము, ఆస్తుల మిగులు ఎంత, ఇవన్నీ కూడా లెక్కలేసుకుంటాం. అట్లాంటిది ఇంత పెద్ద రాష్ట్రాన్ని నడిపినప్పుడు డెఫినెట్ గా ఉంటది. గత ప్రభుత్వం ఆదాయం రెండు వాళ్ళు 14 వాళ్ళ రెండు ఖర్చు పెట్టింది. ఏం చేద్దాం అంటే అప్పు తెచ్చుకొని తిందాము, అప్పు ఎట్లా చేద్దాం అంటే ఎగబెడదాం అన్న రేంజ్ లో ఉన్నారు. అంటే తెచ్చిన అప్పులు ఆల్రెడీ కాళేశ్వరం పేరు మీద అన్ని ఖర్చులు పెట్టి ఇంకా మళ్ళా బకాయిలుగానే చూపిస్తా ఉంటే డెఫినెట్ గా వాడి వేడిగానే ఉంటది. ఇప్పుడు వాళ్ళు నిధులు రాలేదు అనడానికి బీజేపీ వాళ్ళు కరెక్టే, వాళ్ళ పార్ట్ కూడా ఇవాళ చూసినాము, చక్కగా వివరించారు మహేశ్వర్ రెడ్డి గారు, ఇంకా వేరే అదర్ సభ్యులు కూడా. విద్య చూసుకుంటే లాస్ట్ లో ఉంది రాష్ట్రం, వైద్యం చూసుకుంటే అంతంత మాత్రంగానే ఉంది, ఇక రవాణా మనం చూసినా ఉన్నాం గట్లనే ఉంది. అంటే ఎన్లా కూడా ఎక్కడ కూడా లాభాలలో లేవు. మళ్ళా చూస్తే దేశ సగటు కంటే కూడా అందరికంటే కూడా మనదే ఎక్కువ ఉంటది రాష్ట్రం అప్పు. ఇదంతా అన్నప్పుడు మరి ఒకంత వాడి వేడిగానే ఉంటది. రేవంత్ రెడ్డి గారు చాలా చక్కటి కౌంటర్ ఇచ్చిండ్రు, దానికి ఇంకా హరీష్ రావు చదువుకొని రాలేదని చెప్పడం ఒకటి. అంటే మరి సభకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా అన్ని రకాల క్వశ్చన్స్ మీకు ఉంటాయి, మీరు అన్ని అందులో ఏం జరిగినాయి అన్ని చెప్పాల్సి ఉంటది ప్రజల ముందు. అందరు యావత్ రాష్ట్రం చూస్తున్నప్పుడు నిజంగా కూడా 72,000 కోట్లతో ఫస్ట్ 2014-15 స్టార్ట్ అయినప్పుడు 2022-23 వచ్చేసరికి 6,71,000 అంటే ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చూడండి. అంటే అసలు పెట్టింది ఎక్కడ ఏమైనా ఉన్నాయంటే వేరే ఏమీ లేవు. కొత్తగా అదనంగా వీళ్ళు కట్టిన స్కూల్స్ లేవు, అదనంగా వీళ్ళు చేసిన వాటర్ ట్యాంకులు లేవు, ఏమీ లేవు. దాంట్లోకి రంగులు వేసి దాని మిషన్ భగీరథ అన్నారు, ఉన్న ట్యాంకులకే బ్లూ కలర్ వేసి. తర్వాత మొన్నటికి మొన్న చూస్తే వీటిని ఉన్న పైపులను వీకేసి దాన్నే ఇది అన్నారు, మిషన్ కాకతీయ అంటారు. ఎక్కడ ఏడ పునరుద్ధరించలేదు, ఎక్కడ కూడా ఒక ఎకరానికి నీళ్లు రాలేదు. కాళేశ్వరం కంప్లీట్ అయిందంటారు, మళ్ళా పాలమూరు రంగారెడ్డి నల్లిపినాం, అది కూడా కంప్లీట్ అయిందంటారు. అసలు ఎంత అంటే మసిబూసి మారేడుకాయ ఆగం వచ్చేయాలి ఇప్పుడు మళ్ళా అధికారంలోకి అని చెప్పి కాళేశ్వరంలో జరిగిన అతిపెద్ద భారీ తప్పిదాన్ని కూడా వాళ్ళు కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేసిండ్రు. మొట్టమొదటి ఏమన్నారు, వాళ్ళ టెండర్ పిలిచినప్పుడు వాళ్ళు టెండర్ వచ్చిండ్రు, పార్టిసిపేట్ చేసిండ్రు, వాళ్ళకి ప్రాజెక్ట్ ఇచ్చినాం అన్నారు. తెలంగాణలో ఎవరు పార్టిసిపేట్ చేయలేదు అన్నట్టుగా తెలంగాణ బిడ్డలకు ఎవరికి ఇవ్వకుండా ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇచ్చి ఇవాళ దాంట్లో కనీసం ఒప్పందం ఏముందంటే కూడా బయట పెట్టలేదు. ఆ డిపిఆర్లు ఇంతవరకు బయట పెట్టలేదు, ఏమీ చెప్తలేదు. మరి ఇది కాదు ఇదని చెప్పాలి కదా. సో రకరకాల అనుమానాలకు అక్కడనే ఉంది కదా ఆస్కారం. వాళ్ళు ఇప్పుడు ఏమంటారంటే ఎలక్షన్ టైంలో ప్రతి వేదిక మీద మన దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి కదా, వాళ్ళే ఎల్ఎన్టీ వాళ్ళే కడతారు, మెగా కృష్ణారెడ్డి కడతాడు, ఆడ కుంగిపోయిన అన్ని కడతారు, అవసరమైతే ప్రాజెక్ట్ మొత్తం మళ్ళీసారి అన్ని చేపిస్తాము, విచారణ జరిపించి ఎక్కడెక్కడ అవసరమో మెయింటెనెన్స్, స్ట్రక్చరల్ వారంటీ ఉంది మనకు, అది ఎన్నేళ్ళు ఉందో చెప్పారు ఆ స్ట్రక్చరల్ వారంటీ. వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, లాస్ట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేము కట్టము, మాకు సంబంధమే లేదు, వారంటీ కూడా పోయిన సంవత్సరానికి అయిపోయింది 22 వరకే అంటారు. అంటే అది దాన్ని ఏం చేయాలి, ఆ ప్రాజెక్ట్ అట్లనే కంటిన్యూ చేయాలా, దాన్ని రిపేర్లు చేపించి జడ్జితో అన్నిటితో విచారణలు చేపిస్తారు, సిబిఐ అవసరమైతే సిబిఐ కూడా విచారణ రాస్తారు, వస్తారు. అన్ని అయిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే ఆ ప్రాజెక్ట్ కంటిన్యూ ఆర్ డిస్కంటిన్యూ చేస్తే ఇన్ని లక్షల కోట్ల అప్పు ఆల్రెడీ ఇంకా అప్పే ఉంది, దాని మీద కూడా ఇంకా 74,000 కోట్ల అప్పు ఉంది. అంటే ఏం చేయాలి, ఆ అప్పులు కట్టుకుంటావు అన్న, ప్రాజెక్ట్ ను బంద్ పెట్టాలన్నా, విద్యుత్ బకాయిలు ఎట్లా చెల్లిస్తాము, ఎత్తిపోసుడు ఏంది, వర్షం పడకపోతే ప్రాబ్లం ఏంది, ఏం అర్థమైతే లేదు దాన్ని. సో అదొకటి పక్కన పెడితే విద్యాశాఖ గురించి వాళ్ళు మాట్లాడినప్పుడు మనం విన్నాం, సభ్యులు మాట్లాడేటప్పుడు చాలా దరిద్రం. తర్వాత ఉద్యోగాల వల్ల అన్ని రకాలుగా అన్ని రంగాలలో వైఫల్యం చెందినాం. ఆఖరికి మన నదుల మీద మన వాటాను కూడా మనం కరెక్ట్ గా తీసుకోలేకపోతున్నాం, మన నీళ్ల మీద. అంటే ఇన్ని చేసినాక ముఖ్యమంత్రి పరిపాలనే జరగలేదంటాం. ఇప్పుడు నదుల మీద మనది పరపతి మనం కోల్పోతున్నాము, మనము దాన్ని హక్కు కోల్పోతున్నాం అన్నప్పుడే, గెజెట్ నోటిఫికేషన్ కి కనీసం అడగలేదు కేంద్రాన్ని అన్నప్పుడే మాకు డౌట్ వచ్చింది, ఈయన మొత్తానికే చేతులు ఎత్తేసిందని. పదే ఐటీ అంటే ఎవరు వచ్చినా సరే చేయాల్సిందే ఐటీ డెవలప్మెంట్. ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా సరే అనుకూల ప్రదేశం ఏంది వాళ్ళకు, హైదరాబాద్ తప్ప ఐటీ కంపెనీలకు ఎక్కడ ఉందా మన దేశం అంటే. ఆల్రెడీ చెన్నై ఇవన్నీ ఎట్లయినాయో చూస్తున్నాం, వర్షాల కదా. బెంగళూరు క్రౌడెడ్ అయిపోయింది. తర్వాత ఏ రకంగా చూసుకున్నా డెమోగ్రఫికల్ ఎక్కడన్నా చూసుకున్నా మనం ఈ డిజాస్టర్స్ అన్నింటికంటే కూడా మనం చూసినాం, ఎక్కడ చూసినా కూడా ఎర్త్క్వేక్స్ ప్రోన్ ఏరియా కాదు మనది, అన్ని రకాలుగా మంచిగా ఉంటది, వాతావరణం అనుకూలిస్తుంది, ప్లస్ స్థలాలు ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి ఆల్రెడీ అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఐటీని ఆల్రెడీ వాళ్ళు డెవలప్ చేసిండ్రు. వీళ్ళు కొత్తగా చేసేది అసలు ఆర్జులే వాళ్ళు. తర్వాత ఎవరున్నా సరే చేయాల్సిందే. ఇప్పుడు ఇక్కడ ఆగిపోలేదు, ఇప్పటి నుంచి ఇంకా డబుల్ చేస్తాం దీన్ని. ఏమనంటే కొత్త కంపెనీలు వచ్చినాయి, ఉద్యోగాలు ఎక్కడ కూడా ఏం జరగలేదు, అంతా కూడా ఉత్తదే. తర్వాత మళ్ళా ఇంకా ఇవన్నీ ఉద్యోగాల గురించి అయిపోయింది. ఇప్పుడు
అప్పుల గురించి అయిపోయింది, ఎడ్యుకేషన్ గురించి అయిపోయింది, హెల్త్ గురించి మనం అనుకున్నాము, ఎక్కడ కూడా బలోపేతం చేయలేదు. చేస్తానంత రేంజ్ లోనైతే వాళ్ళు ఇచ్చినంత హామీలు అయితే చేయలేదు. మహిళా బ్యాంకులు అన్నారు, మహిళా యూనివర్సిటీలు అన్నారు, ఎన్నో చెప్పిర్రు. సో మరిగా ఇప్పుడు అన్ని ఒక్కొక్కటి బయటికి తీస్తా ఉంటే రేపు ఉంటది, ఇంకా అన్ని బయటికి తీస్తా ఉంటే వాళ్ళకి ఇట్లనే పౌరుషం వస్తుంటది. ఆడలేక ఏమో అంటారు అన్నట్టు అయిపోయింది అన్నట్టు. సో ఇది విజిత గారు మొత్తం మీద చాలా మంచిగానే ఉండే, వాడిగా వేడిగా అన్ని జరిగినాయి చర్చలు, నిజాలైతే బయటికి వస్తున్నాయి, జనాలు తెలుసుకుంటారు. సో ఇప్పటి నుంచి ఎట్లా పోవాలి ఇదంతా ముందుకు, ఈ అప్పులను ఎట్లా కట్టాలి, తర్వాత సంపాదన ఎట్లా సృష్టించుకోవాలి, ఇచ్చిన హామీలు మేము ఎట్లా నెరవేర్చుకోవాలి, దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం మా ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ముందుకు పోతా ఉంటది. సో అన్ని రకాలు ఇప్పుడు ఇంకా కొన్ని పోర్ట్ఫోలియోస్ కూడా ఇంకా అనౌన్స్ కాలేదు, ఇంకా అవన్నీ అయినాక ఆమంత్రులకు వచ్చినాక వాళ్ళ చిట్టా కూడా తీస్తే ఇంకెంత ఉంటుందో తెలియదు. అది ఇప్పటికైతే ప్రస్తుతానికి ఉన్న వాటి నుంచి తీసిన ఇవన్నీ అయితే ఇంట్లో ఉన్నాయి వివిధ శాఖల నుంచి. పూర్తి ప్రభుత్వం ఇంకా మొత్తం అయిన తర్వాత, ఏర్పడిన తర్వాత, పూర్తిగా అన్ని పోర్ట్ఫోలియోలు అన్నీ అయిపోయిన తర్వాత, అన్ని కార్పొరేషన్లు అన్ని అయిన తర్వాత అసలు సంగతి తెలుస్తుంది. ఎన్నడూ కూడా అదే కదా, వాళ్ళు ఎప్పుడు కూడా మనము బయట గడిచిన 10 ఏళ్లలో మన ఆస్తులు ఎంత, మన అప్పులు ఎంత, మన ఖర్చులు ఎంత, మన ఇదెంత అని ఎప్పుడు బయట పెట్టలేదు. బడ్జెట్ ని కూడా ఒక బడ్జెట్ ఒకటి ఉంటది, మనం ఖర్చు పెట్టింది ఒకటి ఉంటది. మరి మిగతా సంగతి దాన్ని 20% ఎక్కడ పోతుంది ఏంది అనేది తెలియదు. 14th ఫైనాన్స్ నిధులు వచ్చినాయి, 15th ఫైనాన్స్ నిధులు వచ్చినాయి, దాన్ని వేరే దానికి వాడుకున్నారు. ఎందుకంటే సర్పంచ్లు అందరూ ఇప్పుడు పగబట్టి ఉన్నారు, అందుకనే ఈ రిజల్ట్. ఇప్పుడు వాళ్ళకు కూడా ఇయ్యలేదు, అంటే గ్రామాలకు పోలేదు డబ్బులు, ఎక్కడికి పోలేదు, ఏడికి పోయినా అర్థం కాలేదు. సో అది అట్లాంటి పరిస్థితిలో ఉన్నాం. అంటే ఒకటే వాళ్ళే డిపిఆర్లు వేస్తారు, వాళ్ళే లెక్కలు వేస్తారు, వాళ్ళే డబ్బులు డ్రా చేస్తారు. ఒక ఫ్యామిలీ రూల్ అంటే అది బయటికి వస్తలేదు, ఇప్పుడు బయటికి వస్తుంది. ఎవరెంత నొక్కిరు, ఎవరెంత తిన్నారు, దానికి ఇదేంది అన్ని బయటికి తీస్తారు. దాని వెనకాల ఎవరున్నా చెప్పిండ్రు కదా, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఒకవేళ తప్పు జరిగినాయి, అవకతవకలు జరిగినాయి, వాళ్ళు ఆస్తులు ఏమైనా సంపాదించుకుని కూడగొట్టుకుని వెనుకకి వేసుకున్నారంటే అవన్నీ బేషరతుగా బయటికి వస్తాయి. అండ్ దే విల్ బి బిహైండ్ ద బార్స్. ఒకవేళ ఇంకా అంతకు మించి ఇంకేమైనా చేస్తే కూడా. సో అది మేమైతే వాళ్ళు చెప్పదలుచుకున్నాం. సో గౌతమ్ ప్రసాద్ గారు, ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిన